తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ అదే పాత కథ, అదే పాత ముచ్చట. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి విచారణలోనూ ఏఐ6 శ్రవణరావు పోలీసుల ముందు నోరు విప్పలేదు. దీంతో ఈ నెల 8న మళ్లీ రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6గా ఉన్న శ్రవణరావుకు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఓ మీడియా సంస్థ ఎండీగా ఉన్న శ్రవణరావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన 2 సెల్ ఫోన్లు కావాలని సిట్ అడిగింది. కానీ శ్రవణరావు మాత్రం ఒక ఫోన్ మాత్రమే ఇచ్చారు. అది కూడా పాత తుప్పుపట్టిన సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. తాము అడిగిన 2 ఫోన్లు తీసుకుని 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. మొదటిసారి విచారణలోనూ శ్రవణరావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. నిన్న జరిగిన విచారణలో కూడా పాత తుప్పుపట్టిన సెల్ ఫోన్ ఇచ్చి తనకేమీ తెలియదని చెప్పారు. అడిగిన సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. శ్రవణరావు వెనక ఉన్నవారు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సిట్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని శ్రవణరావును ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా శ్రవణరావు బేఖాతరు చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ప్రభాకర్ రావుతో మాత్రమే సంబంధం ఉందని చెబుతున్నారు. రాజకీయ నాయకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేసిన వాళ్లపై నిఘా పెట్టినట్లు శ్రవణరావుపై ఆరోపణలు ఉన్నాయి. జడ్జీలతో పాటు మీడియా అధిపతులను శ్రవణరావు వదిలిపెట్టలేదనే అభియోగాలు ఉన్నాయి.